ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు మన భారతదేశంలో శివుడికి సంబంధించి అత్యంత శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలు 12 చోట్ల కొలువై ఉన్నాయండి. అయితే వాటిలో నేను కొన్నిటినైతే దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఆ జ్యోతిర్లింగాలని అలాగే దానితో పాటు 2 స్వయంభ క్షేత్రాలుగా వెలుస్తున్న 2 శివ మందిరాలు మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మీకు ముందుగా బడాకేశ్వర మహాదేవ్ మందిరం ఆలయం అయితే చూపించబోతున్నానండి. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నగరంలో ఉంటుంది. సుమారు 5,000 సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో ఒక శివలింగం వెలిసిందండి. ఆ శివలింగాన్ని బడాకేశ్వర మహాదేవ్ మందిరం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ జూన్ జూలై నెలలో సముద్రం స్వయంగా ఈ శివలింగానికి అభిషేకం చేస్తుందండి. అలాగే కొంతకాలం తరువాత ఈ ఆలయం మొత్తం సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదండి, దేవాలయం యొక్క అత్యంత ప్రసిద్ధి పండుగలు మహాశివరాత్రి రోజున ఈ ఆలయం చుట్టూ గొప్ప జాతర అయితే నిర్వహిస్తారండి. ప్రత్యేకించి ఈ జాతర చూడడానికి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, ద్వారకా యొక్క అంచులతో నిర్మించబడిన శైవ దేవాలయం అండి ఇది. ఫ్రెండ్స్, అంతేకాదు, ఈ బడాకేశ్వర మహాదేవ్ మందిరం దగ్గరలోనే గీతా ఆలయం, రుక్మిణి ఆలయం కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం జరగడం అంత ఈజీ కాదండి. ఒక 6 నెలలు సముద్రం కెరటాల మధ్య దేవాలయం ఉంటుందండి. ఇంకొక 6 నెలలు మాత్రం మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో టైంలో అయితే ఆ దర్శనం కూడా జరగదండి. ఎందుకంటే అలలు ఎక్కువగా ఉండటం వల్ల మన దర్శనం వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల దర్శనం కూడా అనుమతించరు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ద్వారకా వెళ్ళినప్పుడు తప్పకుండా బడాకేశ్వర మహాదేవ్ మందిరాన్ని దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే చాలా ఉన్నదండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో వెరవల్ రేవ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం అండి. సోమనాథ దేవాలయం పాలి మార్కెట్లో ఉంటుంది. ఇది ప్రాచీనమైనదండి. ఫ్రెండ్స్, అంతేకాదు పురాణ ప్రాస్తవ్యం కలదండి. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని మొదటిదిగా చెబుతారండి. దీనిని ప్రభాస్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ దేవాలయం అయితే నిజంగా చాలా బాగుంటుందండి. నైట్ టైం వస్తే ఈ దేవాలయం మరింత అందంగా పంచ రంగులతో కనిపిస్తూ ఉంటుందండి. ఫ్రెండ్స్, అంతేకాదు, అరేబియా సముద్ర తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రం సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున బండరాలతో నిర్మించబడిన మట్టం మీద రూపుదిద్దుకుని ఉంటుందండి ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం 4 అడుగులు ఎత్తుండి ఓంకారంతో అమర్చబడి ఉంటుందండి. ఇక్కడ నిర్మించబడిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందింది. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని 17 సార్లు దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగిందండి. ఆ శివుని యొక్క మహత్యం వల్ల వాళ్ళు 17 సార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేసిన మళ్ళీ ఆ ఆలయం పునర్నిర్మాణం అనేది జరుగుతూనే ఉన్నదండి. ఫ్రెండ్స్, మీరు సోమనాథ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి ఎటువంటి ఫోన్లు కానీ కెమెరాలు కానీ అనుమతించబడవండి. నేను ఈ దేవాలయం బయట గోడ నుండి ఈ వీడియో తీయడం జరిగిందండి. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు రాత్రి సమయంలో వెళ్ళండి. ఎందుకంటే నైట్ టైం అయితే వెళ్తే ఇక్కడ విద్యుత్ దీపాలతో ఈ దేవాలయం మరింత అందంగా కనిపిస్తుందండి. రంగులతో విద్యుత్ దీప అలంకరణ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. బంగారు వర్ణం, అలాగే రెడ్, గ్రీను, రకరకాల రంగులతో ఈ దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, స్థల పురాణం ప్రకారం సోమనాథ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడండి. సోముడు అనగా చంద్రుడు అని అర్థము. అందుకే ఇక్కడ స్వామివారు సోమనాథ జ్యోతిర్లింగంగా కొలువై ఉన్నారండి. ఒకప్పుడు ఈ ఆలయం వజ్ర వైడూర్యాలు, బంగారం, వెండి వస్తువులతో ఇక్కడ స్వామివారు వెలిసారండి. అయితే ఈ అధిక సంపన్నమైన దేవాలయాన్ని 17 సార్లు ధ్వంసం చేసిన మళ్ళీ ఈ ఆలయం స్వామివారి యొక్క మహత్యం వల్ల పునర్నిర్మాణం జరుగుతూనే ఉన్నదండి. ఫ్రెండ్స్, మీరు గుజరాత్ వచ్చినప్పుడు తప్పకుండా సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత మీరు చూడవలసింది సోమనాథ జ్యోతిర్లింగం మ్యూజియం అండి. ఈ మ్యూజియం నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తప్పకుండా చూడవలసిన మ్యూజియం అండి. ఒకప్పుడు
పురాతనమైన కాలంలో వాస్తు శిల్పకళను ఏ విధంగా తీర్చిదిద్దారనేది ఈ మ్యూజియంలో మనకి చూపించడం జరిగిందండి. ఫ్రెండ్స్, సోమనాథ జ్యోతిర్లింగాన్ని 17 సార్లు ధ్వంసం చేసిన ఆలయం యొక్క శిథిలాలండి ఇవన్నీ భూమిలో దొరికినప్పుడు వీటిని భద్రపరిచి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈ మ్యూజియం వచ్చేసి బంగూర్ మ్యూజియంగా పిలుస్తారు. ఇది పాత బస్ స్టాండ్లో ఉంటుందండి. ఈ మ్యూజియం అరుదైన చారిత్రాత్మక వస్తువులు, నాణాలు, ఆయుధాలు ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. అంతేకాదండి, ఈ మ్యూజియానికి స్థానికంగా పేరు పొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారండి. ఈ ప్రాంతం యొక్క వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక మరియు మతపరమైన కళాఖండాలు ఎన్నో ఇందులో మనం చూడవచ్చండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ ఆలయం యొక్క శిథిలాలు అయితే నిజంగా ఆ కాలంలో ఎటువంటి సదుపాయాలు లేని ఆ టైంలో కూడా ఇంత అందంగా ఎలా తీర్చిదిద్దారనేది మనం ఈ మ్యూజియంలో చూడవచ్చండి. ఫ్రెండ్స్, షిరిడి వెళ్ళే వాళ్ళు తప్పకుండా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటారు కదండి. ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్లో, మహారాష్ట్రలో ఉన్నదండి. ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటే అండి. ఈ త్రయంబకేశ్వర శివాలయం త్రయంబక్ పట్టణంలో ఒక పురాతనమైన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ ఆలయం కూడా చాలా చాలా బాగుంటుందండి. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర అని పిలిచే ఈ క్షేత్రం గోదావరి జన్మస్థలంగా ఇక్కడ పిలుస్తారండి. మనకి గోదావరి నది ఇక్కడే పుట్టిందని చెబుతారు. ఫ్రెండ్స్, మనం శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత మనం దర్శనం చేసుకోవాల్సిన మరొక జ్యోతిర్లింగం ఉన్నదండి. ఆ జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం. ఇది మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా సమీపంలో నది ఒడ్డున కొలువు తీరిన దేవాలయం అండి. ఈ దేవాలయం దారుకావనం అనే అడవిలో ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో 8వదిగా విరజిల్లుతున్న దివ్యక్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం అండి. ఈ దేవాలయం ద్వారకా నుండి జ్యోతిర్లింగ ఆలయానికి 16 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. నాగేశ్వర క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర లింగం అని పిలుస్తారు. అలాగే అమ్మవారిని నాగేశ్వరి అని కూడా పిలుస్తారండి. అరణ్య ప్రాంతాన్ని ద్వారకావనం పిలువబడుతుంది. జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమ విశిష్టమైనది నాగేశ్వరి చెరువు అండి. ఈ ఆలయం పుష్కరిణిగా భావించి ఇక్కడ భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ గుడిలోకి ప్రవేశించి పూజలు చేస్తారండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం శివభక్తులు పుణ్యక్షేత్రంగా పేర్కొంటారండి. ఇక్కడ జ్యోతిర్లింగం పాముని అధిపతిగా సూచిస్తారండి. నాగేశ్వరుడు అనగా సర్పాల రాజు అనే అర్థం కదా. దీన్ని హిందూ పండితులు మరియు భక్తులచే ఎంతో పవిత్ర స్థలంగా ఇక్కడ భావిస్తారండి. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందండి. అలాగే ప్రత్యేకమైన పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయండి. ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం చేసి ఇక్కడికి వచ్చారని చెబుతారు. వారికి కపిల అనే ఆవు కూడా ఉండేదంటండి. ఇక్కడ ఆమె విశాలమైన సరస్సు లోపలికి వెళ్ళి ప్రతిరోజు పాలు వదిలి తిరిగి వచ్చేదంటండి. పూర్వం నాగదేవత చెరువులో లింగానికి పూజించేవాడు. అందుకే దేవుడు తనకి నాగేశ్వర అని పేరు పెట్టుకున్నారంటండి. ఇసుకతో చేసిన 2 జ్యోతిర్లింగాలలో మొదటిది రామేశ్వరంలో ఉన్నదండి. రెండోది అయితే శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగంగా చెబుతారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాల్లో మనకి ఫొటోస్ వీడియో తీయడానికి అయితే అవకాశం ఉండదండి. సాధ్యమైనంత వరకు నేనైతే వీడియో అయితే తీశాను. ఒకసారి మీరు కూడా చూడండి. మీరు తప్పకుండా శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు అయితే చేస్తారండి. మనకి ఏమన్నా దోషాలు కట్టా ఉంటే ఇక్కడ సర్పాన్ని స్వామివారికి సమర్పించి పూజలు చేస్తారండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. కాశీ వెళ్ళేటప్పుడు మనం కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగంతో పాటు కాశీ అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠాన్ని మనం దర్శనం చేసుకుంటాం కదండి. వీటితో పాటు కొన్ని స్వయంభూ శివలింగాలు కూడా ఉన్నాయండి. మనకి అడుగడుగున ప్రతి చోట్ల మనకు శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈరోజు నేను
కాశీ అమరేశ్వర మహాదేవ్ మందిర్ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి. చూసిన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. मच्छी मच्छी देखने से जाल को तो जाल जाल से वो नीचे से डोरी झूलते किसे कारण अटके रखे थे ठीक है नीचे भी फेंका जाए पर कांडा वाला तो फेंका देता अरे बस दम काम दूरी जाओ अरे वो तो खाली बोलो बिस्लरी पानी फुटता आज बड़ा साइड पर रखियो ओ भाई साहब साइड करो మనకే మంచిది పోలీస్ వచ్చి ఓతపోదాం గుడ్ బాయ్స్ ఉంటాయి నువ్వు చేసిన గుడ్ బాయ్స్ అంట కార్ నువ్వే కంట బాయ్స్ అని అందుకే ఏదోలే అమ్మా నా ఓతపోదాం ఏంటి ఏం కూర ఇస్తున్నావు చెప్పలేదు కాకరకాయ 7